నెక్స్ట్ అసలు సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం అంటే సమాజం ఎటుపోతుందో అనేటువంటి బాధపడాల్సినటువంటి అంశం. ఎవరైతే చాకలి ఐలమ్మ అంటే హిస్టరీలో వారికంటూ ఒక పేజీ ఉంది. వీరవనిత, తెలంగాణ వీరవనితగా చరిత్ర. వారు చేసినటువంటి పోరాటం, భూ పోరాటాలు కావచ్చు, లేకపోతే ఆ రోజు దొరలను ఎదుర్కొంటూ చేసినటువంటి పోరాటాలు కావచ్చు, అటువంటి ఆ కుటుంబానికి వారసులుగా ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఒక హత్య అత్యంత ఆందోళన కలిగిస్తూ ఉంది. చాకలి ఐలమ్మ కుటుంబానికి అంటే మనవరాలుగా ఉన్నటువంటి అంజలి అనేటువంటి మహిళని, తల్లిని, ఆమె కుమార్తె తేజశ్రీ 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉంటాయంట ఆ పాపకి. ఆ పాప తన ప్రియుడి సాయంతో ఆ తల్లిని చంపేసింది. జీడిమెట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాత్రి చాకలి ఐలమ్మ వారసురాలుగా చెప్పబడుతున్నారు వారు. ఇంకా పూర్తి సమాచారం రావాలి. ఆ పాప ఒక యువకుడిని ఫేస్బుక్లో ప్రేమించిందట. ఆ ఫేస్బుక్లో ప్రేమించినటువంటి ఆ యువకుడుతో 19న వెళ్ళిపోయిందట. వాళ్ళమ్మ జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంట. ఇస్తే 20వ తారీఖు ఇంటికి వచ్చారంట. వాళ్ళు వచ్చి 2 రోజులు ఉన్న తర్వాత నిన్న నైటు ఆ ప్రియుడి సాకారం ప్రియుడి తమ్ముడిని కూడా పిలిపించి సుత్తితో కర్రతో తల మీద కొట్టి చనిపోయిందనుకొని వదిలిపెట్టి వెళ్ళారంట. ఎవరైతే ఇప్పుడు ఆ తేజశ్రీ, ఆమెకి 2 కూతుళ్ళు, 2వ కూతురు ట్యూషన్ నుంచి వస్తూ ఉంటే ఆ చెల్లిని అటు ఇటు డైవర్ట్ చేసి తీసుకెళ్ళి తర్వాత ఇంటికి వస్తే వాళ్ళమ్మ ఇంకా కూడా ప్రాణాలతో ఉందని గ్రహించి మరలా ఆ ప్రియుడిని ఫోన్ చేసి పిలిచి బతికుందని చెప్పని చీరతో మెడకి చుట్టి ముగ్గురు కలిసి చంపేశారంట. అసలు ఎటుపోతున్నాము, ఏం జరుగుతుంది, ఈ క్రూరత్వాలేంటి? తల్లి కూతుర్ని ఈ ఏజ్లో నీకు ప్రేమ ఏంటమ్మా అని మందలించిందంట. అది ఆవిడ చేసిన తప్పు. ఏం చేయాలి చెప్పండి? ఎటుపోతుంది సమాజం? అందుకనే పిల్లల విషయంలో చాలా బాధ్యతగా ఉండాలి తల్లిదండ్రులు. అట్లాగే మంచి చెడు చెప్పటం మిస్ అయిపోతుంది. ఇందాక మనం అనుకున్నాం కదా, రఫలాడిస్తామని చెప్పని వాళ్ళు గొడ్డలు ఎత్తుకొని కర్రలు ఎత్తుకొని వస్తూ ఉంటే ఇంకా అవి కాకుండా ఇంకేముంటాయి సమాజంలో? పిల్లలు ఎట్లా తయారవుతారు? ఇవాళ అక్కడ జరిగింది రేపొద్దున ఇంకో దగ్గర జరగవచ్చు, ఇంకో దగ్గర జరిగింది ఇంకో దగ్గర జరగవచ్చు. వీళ్ళు చంపుతున్నారు, ఇంకోరు కొట్టొచ్చు, ఇంకోరు తిట్టొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రవర్తించవచ్చు. అసలు దుర్మార్గం. ఫోన్స్ ద్వారా అండి, ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఈ విధంగా పిల్లలు అదే ఇప్పుడు ఫోన్ ఏంటంటే సమాజంలో అనారోగ్య భారాన్ని పడినా బయటికి రావచ్చు, అప్పుల బారిన పడినా బయటికి రావచ్చు, ఇంకో దాన్ని పడినా బయటికి రావచ్చు. కానీ ఫోన్ బారిన పడిన వాళ్ళు ఎవరు బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మొన్న ఈనాడులో కార్టూన్ చూశాను, చాలా బాగుంది. నీళ్ళల్లో పడినా బయటికి రావచ్చు, నిప్పుల్లో పడినా బయటికి రావచ్చు, కానీ ఈ ఫోన్ కోపంలో పడిన వాళ్ళు బయటికి రాలేరు అనేది పిల్ల పెద్దమ్మ మాట్లాడిన బయట ఉందండి. ఒకసారి బయట ప్లీజ్. కూతురికి 8 నెలల కింద ఇష్టాల పరిచయం 5 డేస్ కింద బయటకు వెళ్ళిపోయిందట. బయటకు వెళ్ళిపోతే PS లో కంప్లైంట్ ఇచ్చింది. PS లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు తీసుకొచ్చినాక చెల్లి అడిగిందంట చిన్న ఏజ్ టెస్ట్ చేయించాలని సార్ని అడిగిందట. 5 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉన్నదంట. 5:30కి ఇంటికి పోయింది. మన మీద కేసు పెట్టిండు. మనం కేసు పోవాలంటే అమ్మని చంపేస్తే మనం ఈ ప్రేమకు అడ్డు ఉండదని చెప్పిందంట. వాడు ఫుల్గా తాగేసి వాడు వాళ్ళ తమ్ముడు ఇద్దరు వచ్చి ఇచ్చిందంట. చెల్లె కుర్చీలో పూజ చేస్తుంది. ఇట్లా తిరిగి చూసే లోపల ఇట్లా కెలేసిల్లట, ముందరికి వెళ్ళేసి బిగ్గర గుంజిల్లంట. అమ్మ చచ్చిపోలేదని మళ్ళీ నిర్ధారించుకొని కొట్టుకుంటాందని ఇంత సుత్తతోని ఈ తలంతా బర్రి బాధ కొట్టిల్లు, ముక్కంతా బాధ కొట్టిల్లు, గొంతు నిలువి దమ్మిలు. ఇలా కూతురికి 8 నెలల. ఎంత దారుణంగా అండి. తల్లి, సొంత తల్లి తన ప్రేమకు అడ్డు వస్తున్నదని. ఇంకొకటి కూడా మహబూబ్ నగర్లో పెళ్ళి అయిన 4 రోజులకే భర్తని వెంటబడి చంపేపించింది. తల్లి కూతుళ్ళు కలిసి పాపం తేజేశ్వరరావు సర్వేర్ అమాయకంగా బలైపోయాడు. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అడ్డం వస్తుంది. పెళ్లి చేసుకోవడం ఎందుకు, వాడిని చంపటం ఎందుకు? ఏందోనండి క్రైమ్స్ చూస్తుంటే. మధు ఏంటి వారు చాకలి ఐలమ్మ వారసులేనా వారు? అవును సార్.
అవును, వారసురాలే సార్ అమ్మ. అయితే ఈ ప్రేమ అంత జంట పెద్ద history, ఇన్స్టాగ్రామ్ లో తెలంగాణ పరిచయమైనటువంటి గర్వపడేంత ఈ ప్రేమ history. జంట వేసుకున్నటువంటి ప్లాన్ ఏంటంటే సార్, మనం కలిసి బ్రతకాలి అనుకుంటే బ్రతికున్న మా అమ్మ బ్రతికి ఉండకూడదు. ఖచ్చితంగా కూడా ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఆ ప్రేమ జంట ఎక్కువ భయపడ్డారు, లేకపోతే ఎక్కువ కోపం పెంచుకున్నారు అంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన తర్వాత ఈమెకు ఉన్నటువంటి ఎవరైతే మృతురాలు ఉన్నారో ఆమె ఎవరైతే ఉన్నారో అంజలి, ఆమెకి సంబంధించి ఆమె చాలా ఫేమస్ సార్. అంటే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే ఒక పూర్తిగా కూడా సమాజంలో జరుగుతున్నటువంటి ఏదైనా కార్యక్రమాలపైన ఎక్కువ ప్రోగ్రాంలు ఈమె చేస్తూ ఉంటుంది. అలా చేసేటటువంటి ఈమెకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఖచ్చితంగా కూడా మనల్ని ఫ్యూచర్లో విడగొడతారేమో అనేటటువంటి ఆలోచనకి వెళ్ళారో, లేకపోతే ఈమె ఉంటే మనకి ఎక్కడ మన ప్రేమకు అడ్డు రాదు అనుకున్నారు. కానీ ఫైనల్గా ఆమె ఇంట్లో ఉన్నది సార్. ఇంట్లో ఉంటే వెనక వైపు నుంచి అంటే వాళ్ళ లవర్కి తమ్ముడికి ఇద్దరికి ఫోన్ చేసి పిలిపించుకొని వెనక వైపు నుంచి ఒక్కసారిగా అటాక్ చేశారు సార్. అలా దాడి చేస్తే ఆమె బ్రతికే ఉంది. అక్కడే చెల్లెలు కూడా పక్కనే ఉంది. ఆ చెల్లెలు పక్కనే ఉండి ఇంక ఆమె ఏం చేయలేని సిచ్యువేషన్లో ఆ చెల్లెలకు ఎటువంటి మాటలు చెప్పారండి సార్, చాలా అమాయకంగా కూడా ఏం కాదు ఊరికనే ఇదంతా కూడా ఇలానే ఆ అమ్మాయిని ఈ ప్రాణం పోయేంత వరకు కూడా మాటల్లో పెట్టి చనిపోయిందని కన్ఫర్మేషన్ చేసుకొని, అంటే ఒకసారి చనిపోయింది మళ్ళీ రెండోసారి కూడా వచ్చారు, అట్లా కన్ఫర్మేషన్ చేసుకొని అప్పుడు ఆ మహిళ ఎవరైతే చెల్లెలు ఉన్నారో ఆమెను అక్కడి నుంచి వదిలిపెట్టారు సార్. లేకపోతే ఆ చెల్లెలు వచ్చేసి 100కి ఫోన్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేసింది. కానీ అవేమి కూడా జరగకుండా ముగ్గురు లవరు, లవర్ తమ్ముడు, వీళ్ళు ముగ్గురు కలిసి అత్యంత రైట్. ఇంకా వద్దు ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్పి మళ్ళీ ఇంకో 10 మందిని జరగొట్టడం అవుతుంది.